వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాక్ సిరామిక్స్ టైల్స్ పరిశ్రమలో తొలగించిన స్థానిక ఉద్యోగులను విధిలోకి తీసుకోవాలి. జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండలో భారీ ర్యాలీ. రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న భారతీయుడు 2 చిత్ర యూనిట్. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు లింగాల గణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచ కాల్చి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరు కొంచెం ఇట్లా వరుస తీసుకుంటాడు. ఓకే అన్న వెనుక పోతాం. అటు జరుగులు ఫస్ట్ కాంచెలు చూసుకో. ప్రశాంత్ అందరూ ఇచ్చారు కదా. హ్యాపీ బర్త్డే టు యూ. అందరు ఒక్కొక్కరు చేయి మీద. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారి జయంతి సందర్భంగా వారికి ఇక్కడ కేక్ కట్ చేసి మరియు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు పుట్టినరోజు సందర్భంగా కూడా లింగాలపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి నాయకులతో వచ్చి అందరితో కలిసి ఇక్కడ కేక్ కటింగ్ చేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా లింగాలగన్పూర్ మండల్లో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో మనం కేక్ కట్ చేసి, అలాగే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ జయంతి ఉత్సవాలు జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అందులో పబ్లిక్తో సహా అందరం మనం ఈ రోజు నుంచి వయస్సు ఆశయాలను నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. లింగాలగన్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారి వారి బర్త్డే ఈరోజు, వారి జన్మదినం. వారు ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని, ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లింగాలగన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్ట వచ్చి బ్రహ్మాండంగా వారికి కేక్ కట్ చేసి వారందరూ కూడా శుభాభినందనలు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో లింగాలగన్పూర్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 జన్మదినాలు. ఒకటి దివంగత ముఖ్యమంత్రి మహనీయుడు, ప్రజా పాలనను ప్రజల దగ్గర తీసుకొచ్చిన మహానాయకుడు రాజశేఖర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ప్రజానాయకుడు, సీనియర్ నాయకులు, స్వరాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కడియం శ్రీహరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లింగాలపూర్ మండలంలో వివిధ గ్రామాల్లో వారి బర్త్డే వేడుకలు పూర్తి చేసుకొని మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి మండల నలుమూలల నుండి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు, ఎన్నో పథకాలను పేద ప్రజలకు అందజేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు లింగాలగన్పూర్ మండల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో
భవన నిర్మాణ కార్మికులు సంతోషంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఘంటసాల అప్పారావు, బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింగారావు, 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, 75వ వార్డు సీనియర్ నాయకులు టీడీపీ పులి రమణారెడ్డి, టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది। నువ్వు చూడగలగా బాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గారికి, అలాగే గాజువాక నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్తలైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, అలాగే జనసేన కార్యకర్తలకి, పత్రికా ప్రతినిధులకు, మీడియా వారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు। సోదరులారా, ఈరోజు 8వ తారీఖు నుంచి తరపుని మొత్తం ఫ్రంట్గా కూటమిగా మొత్తం అందరం కూడా హర్షాతిరేకాన్ని ప్రకటిస్తూ టోటల్గా ఈ కార్యక్రమం 2019 అక్టోబర్లోనే వెంటనే దోపిడీ అవ్వనివ్వండి, మైండ్ దోపిడీ అవ్వనివ్వండి, ల్యాండ్ దోపిడీ అవ్వనివ్వండి, అన్ని దోపిడీలను కూడా చేయడం అనేది జరిగింది। మన గాజువాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారికి, జనసేన నాయకులు శ్రీ ఘంటసాల అప్పారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1387 రూపాయలు ఇస్తే ఏంటి ఉచితం కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్ లో దొరికినటువంటి ఇసుక్కి, ఒక డంప్ యార్డ్ లో దొరికినటువంటి ఇసుక్కి, స్టాక్ యార్డ్, డంప్ యార్డ్ అంటే స్టాక్ యార్డ్ లో దొరికినటువంటి ఇసుక్కి చాలా కొంచెం తెలుసుకోవాలి। డంప్ కి రీచ్ కి మధ్య చాలా తెలుసుకోవాలి, మీరు ఆ తేడా తెలుసుకోవాలి। రీచ్ లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు। ఇక్కడికి గాజువాక డంప్ లో ఉన్నటువంటిది సుమారు 220 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి ఇచ్చినటువంటి కనుక దాని మీద ఒక రేట్ ఉంది, దాన్ని కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది। కనుక దాని మీద మళ్ళీ రివ్యూ చేసి సాధ్య అసాధ్యాలను చూసుకుని దానిలో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పుకోవడం చెప్పడం అయితే ఇక్కడ మీరు గమనించాల్సినంతా కూడా ఉచిత ఇసుక అనేసరికి రీచ్ దగ్గరికి వెళ్ళి నేరుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది, అంతేగాని మధ్యలో కాంట్రాక్టర్ పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆప్షన్ వేసుకుని తీసుకుని అమ్ముకునేదానికి కాదు। ఇది మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అలాగే నిర్మాణ రంగం ఊపు అమ్ముకునేటట్టు ఉండాలి, అంతే తప్ప దానికి మనం 700 కోట్లు వచ్చి అనే దళాలను పెట్టి ఈరోజు మీరు ఒకసారి ఈరోజు ఎంక్వైరీ పడుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎంత దోసుకున్నారు। ఇక్కడ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆలోచన ఉచితంగా ఇసుక ఇవ్వాలని మీకు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు। ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తారని అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు। పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది। ఆసుపత్రి సెప్టిక్ ట్యాంక్లో పడ్డ మహబూబాద్ జిల్లా కొర్వి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల జాన్ వెస్లీ గత కొంతకాలంగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న బాలుని తల్లిదండ్రులు బాలుని పరిస్థితి విషమం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు। సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లనే బాలుడు సెప్టిక్ ట్యాంక్లో పడ్డాడని, వెంటనే సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు। నిర్లక్ష్య వైఖరి
అరగంట ఏదైతే పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న బాబు సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోవడం జరిగింది. ఇది ఎంత నిర్లక్ష్యానికి ఇది దారి చూపుతుందంటే, ఇంత పెద్ద జిల్లా హాస్పిటల్లో ఒక సెప్టిక్ ట్యాంక్ సరిచేసేటటువంటి విధానం లేదు. దీనికి వెంటనే కలెక్టర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని దీనికి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. అట్లనే సూపరింటెండెంట్ని కూడా సస్పెండ్ చేయాలి. అట్లనే ఏదైతే బాధిత కుటుంబానికి ఉన్నదో గవర్నమెంట్ తరఫున ఒక 10 లక్షలు ఎక్స్కేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. సెప్టిక్ ట్యాంక్ మూత తెరవడం, మూత పెట్టకపోవడం వలన ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఆధీనం ఉన్నటువంటి చెత్త, జంగల్, అది అంతా వ్యవహారం అంతా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మోదీకు చెట్లు నాటడం జరుగుతూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి పరిశీలిస్తే ప్రభుత్వ ఆసుపత్రి లెక్క లేదది. కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి నిధులు ప్రభుత్వ ఆసుపత్రిని 100 హాస్పిటల్ తీర్చిదిద్దినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులతో ద్వారా నిర్మించబడితే దాన్ని అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం, అధికార యంత్రాంగం ఏం పెడిచెవిన పెట్టకుండా దాన్ని అడ్మినిస్ట్రేషన్ లోపం వలన చిన్న పిల్లవాడు ఆ సెప్టిక్ ట్యాంకులో పడిపోయి చనిపోవడం జరిగింది. ఆ పిల్లవానికి ప్రభుత్వం తరఫున 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీ ఐఐసి పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఆర్డీఓ మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం ప్రసాద్, ఏపీ ఐఐసి జెడ్ఎం సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓరుగల్లు వాసుల ఇల్వెల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం కురుకుళ్ల క్రమం, సాయంత్రం బేరుండ క్రమం దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. శ్రీ
శ్రీరంగారావు దేవేంద్రరావు యాదవ్ शीघ्रमेव कल्याण प्राप्ति ఎంత పబ్లిసిటీ అయితే అంత ఎవరు మీరు ఎదురా చెప్పినప్పుడు అన్న మళ్ళీ ఎందుకు ఫోటోలు వాడు వాడు అర్థంలో అయితే అట్లా రమ్మన్నప్పుడు గౌరవం కాపాడుతుందా చెప్పు వాడు వద్దనట ఆయన ఎవరైనా కానీ అన్న నా పేరు రమ్మన్నా ఉద్యోగ వ్యవహారాలు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ అడబాల రామాంజనేయులు జన్మదినం పురస్కరించుకొని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ సాదే నరేంద్రబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట పట్టణంలో ఉన్న పేదలకు బాటసారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాదే నరేంద్ర మాట్లాడుతూ ఉప్పలపాడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న అడబాల రామాంజనేయులు మరింత సేవ కార్యక్రమం చేయాలని, ఉన్నత స్థితికి ఎదగాలని, మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని, మంచి నాయకుడిగా ఎదగాలని ఆయన తెలియజేశారు. ఓకే వస్తుంది. అడబాల ఆంజనేయులు గారు పుట్టిన సందర్భంగా ఈరోజు ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ అయిన అడబాల రామాంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కొంతమందికి పేదలకు బాటసారులకు అడబాల ఆంజనేయులు గారి పుట్టినరోజు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన ఉప్పలపాడు గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమం చేసి అభివృద్ధి పాలన నడిపించాలని, ఉన్నత శిఖరాలకి అది ఆగ్రోధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో దళిత నాయకులు కూడా పాల్గొన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన జైబీలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రోజున ఇటీవల పట్టణ ప్రగతి నిధుల ద్వారా సుమారు 45 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 5 ట్రాక్టర్లను మున్సిపల్ చైర్మన్ మరియు స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు.
చెప్పది గారు కాండి బాపకపండి ఉందరా ఆవరణలో మరి వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించినా కూడా 1,25,000 మొక్కలు నాటాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఆ 1,25,000కు సంబంధించి కూడా ఇవాళ మేము 2-3 ఇళ్ళ ఇవ్వడం జరిగింది. కానీ అది అంత కాదు. మరి ఎందుకంటే దాని క్రియా కర్త కర్మ అంతా కూడా కమిషన్ కాదు. ఎందుకంటే మీకు ఏదైతే 100 మంది పైసలకు వర్కర్స్ మీరు ఎట్టున్నారు, ముఖ్యులు కూడా కొంతమంది 10-15 మంది ముఖ్యులు కూడా ఇలా పనిచేసేటువంటి సిబ్బంది ఉంది. మీకు వాళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. ఒక్కొక్క 100 మందిలో ఒక మనిషికి ఎన్ని వార్డులు వస్తాయి? 36 వార్డులు. 36 వార్డులలో ఒక వార్డుకి మీరు ఇంతమంది పెట్టారు అని చెప్పి వాళ్ళకి ఇన్ఛార్జ్ అప్పచెప్పి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పి మళ్ళా ఆ ముగ్గురి మీద మీరు మళ్ళొక ఇన్ఛార్జ్, మీరు 10 మంది 12 మంది తీసుకొని ఆ ముగ్గురికి మళ్ళొక ఇన్ఛార్జ్. ఈ రకంగా మీరు ఇట్లా చేతి తప్ప మన చెట్లు వానకాలంలో పెడితే అవి వెనకాలం వెళ్ళాక నాటలేదు. మీరు వాళ్ళు నీళ్ళు పోతున్నారా పోతలేరా, ఆ చెట్టు మీరు ఇచ్చిన ఆ ఇంటికి ఇచ్చిన చెట్టు ఎంత పెరిగింది, ఆ చెట్టు నాటినాక అది ఏనుకుందా లేదా, దాని నీళ్ళు పోతానా లేదా, దానికి ఏమైనా అక్కడ మేకలు గొర్రెలు ఇంకేమైనా పశువులు ఏమైనా టౌన్లో తిరిగేటుంటే దానికి ఏమైనా రక్షణ ఏమైనా ఆ మొక్కలు నాటిందా లేదా, ఏదైనా అటువంటి జరగకుండా ఫ్రీ గార్డు ఇట్లా మన ఏమైనా మున్సిపాలిటీ తెచ్చే ఏర్పాటు చేసినామా లేదా, ఇవన్నీ మీద మీరు కమిషనర్ గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఏం చేసినా ఇవాళ తిరిగినప్పుడు కూడా కమిషనర్ గారు చేసినారు. శానిటేషన్ విషయంలో బాగలేదు, మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. మీరు కానీ మీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత సంబంధిత ఏఈ గారు కానీ వాళ్ళను పనిచేయించేటువంటి విషయంలో మీరు 100% వైఫల్యం చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో 2 నెలలు 3 నెలల నుంచి కూడా ఆదాయం చెప్తా ఉన్నారు. 4 నెలలు అంటే 100 మంది సిబ్బంది ఉంది. అంటే వాళ్ళను మీరు ఆ వార్డులో మీరు తిరిగితే ఫస్ట్ మీకు అక్కడ ఏం జరుగుతుందో చెప్తారు. మీరు ఏం జరుగుతుందో చెప్తే మీరు వాళ్ళతో పనిచేస్తారు. కాబట్టి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా ఈ సందర్భం గుర్తించుకుంటూ తెలుస్తుంది. మున్సిపల్ ఆఫీస్లో ట్రాక్టర్ల లాంచింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడే 10 నిమిషాల ముందు మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి గారికి, కమిషనర్ గారికి, వారితో పాటు కౌన్సిలర్లు నువ్వుల మల్లన్న గారికి, మహాంతి గారికి, షాబీర్ ఖాన్ గారికి, శ్రీకాంత్ గారికి, అమరీష్ గారికి, శ్రీకాంత్ గారికి, ఉప్పురాజ్ గారికి, అష్రఫ్ గారికి, భిక్షపతి గారికి, తర్వాత సన్యాసి వాళ్ళ భార్య పేరు భాగ్య లక్ష్మి గారికి, తర్వాత ఎయిర్టెల్ రవి గారికి, గౌరవ చాలామంది కౌన్సిలర్ సోదరులు ఉన్నారు. అదేవిధంగా మసద్ గారికి, జగదీష్ గారికి, సంపత్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరుడు రమేష్ గారికి, ఇంకా చాలామంది గౌరవ పెద్దలు ఉన్నారు. వారితో పాటు మున్సిపల్ అధికారులకు, మా సోదరుడు సునీల్ గారికి, కుమార్ గారికి అందరికి కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా మరి వాళ్ళ దాదాపు 45 లక్షల పైచిలకు అమౌంట్ 45,95,305 రూపాయల కాస్ట్ 5 ట్రాక్టర్లకు సంబంధించి. కర్నూలు పాతపట్నంలోని జమ్మి చెట్టు వద్ద గల శ్రీ లలిత పీఠంలో పీఠం వ్యవస్థాపకులు మేడ సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో నందిరెడ్డి సాయిరెడ్డి అధ్యక్షతన 4వ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశీం ప్రసంగం చేసిన అచలనంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ వీరాంజనంద స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు బాలబాలికల్లో హిందుత్వ బాలజావ వ్యాప్తి చేయడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ధర్మం కోసం ఏ విధంగా పాటుపడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తును ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి ప్రత్యేకంగా అందరికీ హిందూ ధార్మిక సంస్థ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఇవి హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకపోకపోతే చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయనేది మనం అందరం రోజు చూస్తున్నాం. ఇక చివరకు మన భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విపరీతమైన ఒక మాటను పెంచారు. సనాతన ధర్మము హిందూ ధర్మం అంటే హింసకు దౌర్జన్యాలకు కారణం అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడాడు. ఆయనకు భారతీయత అనేది సంపాదించుకోలేదు. ఇటలీయత అది ఇంకా పోలేదు అతనికి. ఎందుకంటే ఎలక్షన్ల ముందల అందరి స్వామీజీల దగ్గర అన్ని దేవాలయాలకు వచ్చి అందరి దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని అందరికీ నమస్కారాలు పెడుతూ ఇప్పుడు కొంచెం బలం వచ్చేటప్పటికి ఈ వాపు బలంగా అనుకొని నేనే అతని ఇటువంటి హిందూ సమాజం మీద ప్రేలాపనం చేస్తున్నాడు. ఆ ఇటలీయతనం ఉండబట్టే అతని ఇప్పటికీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అతన్ని మనము ఇది గ్రహించి హిందూ సమాజాన్ని అంటే ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏనాడైతే బ్రిటిష్ కాలమో లేకపోతే మొఘలు వాళ్ళైతే ఏ విధంగా విడదీసి డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా వీళ్ళని కూడా కొన్ని మతాలను కలుపుకొని మనం విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మం కోసం పనిచేసే మనం అందరం కూడా ఒక ఏకతాటిపై వచ్చి మనం ఏనాడైతే ఇప్పుడు శివాజీ లాంటి వాళ్ళు, రాణా ప్రతాప్ లాంటి వాళ్ళు ధర్మం కోసం హిందూ ధర్మం కోసం ప్రాణత్యాగం చేసి యుద్ధాలు చేసి జయించి ఐకమత్యాన్ని తీసుకొచ్చారో అటువంటి ఐకమత్యం తీసుకోవాలి రావాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేస్తూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.